హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈరోజు మనం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ గద్దె కుమారస్వామి గారు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నిలబడి ఘన విజయం సాధించారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. సర్పంచ్ గారు నమస్కారం. నమస్కారం అండి. మీరు ఈ సర్పంచ్గా పోటీ చేయక ముందు ఏం పని చేసేవారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది ఇంతకుముందు మా అమ్మ ఇక్కడ వార్డు నంబర్గా గెలిచాది. ఇక్కడనే ఇది కొప్పూరు గ్రామంలో ఫస్ట్ ఆమె కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. అదే విధంగా నేను సింగరేణి ఉద్యోగంగా వెళ్ళడం జరిగింది. సింగరేణిలో అనేక పెన్ మార్పులు తీసుకొచ్చి సింగరేణి అనేక యూనియన్లో పనిచేయడం జరిగింది. నేను దాదాపు గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత మరి వారసత్వం ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే సింగరేణిలో డ్రెస్ కోడ్ కానీ, వాటర్ ప్లాంట్లు కానీ కార్మికులకు అనేక హక్కులు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదే అనుభవంతోనే ఈ ప్రాంతానికి నేను వన్ఫిట్ అయిన తర్వాత మరి ఏదైతే రిటైర్డ్ అయినాక ఈ కొప్పూరు గ్రామానికి రావడం జరిగింది. 8 సంవత్సరాల నుండి ఒక కొప్పూరు గ్రామం మరి నిర్వీర్యం అవుతుంది కాబట్టి దానికి చేదుడు వాదుడుగా ఇక్కడ ఉన్న రైతులకు నీళ్ళు ఇవ్వడం కానీ, ధర్మసాగర్ నుండి నీళ్ళు తీసుకొచ్చి మరి అదేవిధంగా ఏదైతే ప్రతి రైతుకు కుటుంబాలు చితికించిపోతుంటే వాళ్ళు చనిపోయినా ఏదివైనా వాళ్ళకు ఆర్థిక సాయం అందించడమే కాకుండా వాళ్ళకు యువతకు కూడా ఏదైతే ఇక్కడ కీడలు జరగడం లేదు ఈ మండలంలో, కానీ ఇక్కడి గ్రామ ప్రజలు ఏదైతే పిల్లగాళ్ళు యువత చెడు అలవాట్లకు వెళ్తున్నారు కాబట్టి దాన్ని కాపాడటానికే అన్ని విధాలా వాళ్ళకు పూర్తి సహకారం అందించాలనే ఉద్దేశంతోనే నేను వాళ్ళ కీడలు పెట్టడం జరిగింది. 4 మండలాలకు కూడా పోయినసారి మనం వాళ్ళకి అవార్డులు కూడా మరి ఇవ్వడం జరిగింది. అదే కాకుండా పోయినసారి ఇంకా అంతకుముందు ఒకసారి సీఎం కప్పు కూడా మన దగ్గర నుండే కొట్టడం జరిగింది. ఎందుకంటే గ్రామాల పెట్టించిన, మండలంలో పెట్టించిన, జిల్లా స్థాయికి కూడా పూర్తి సహకారం అందించి వాళ్ళ కప్పులు కూడా కొట్టుకురావడం జరిగింది. ఈ ప్రాంతంలో చాలామంది క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే మన ఈ ప్రాంతానికి అభివృద్ధికి తోడు కావాలనే ఉద్దేశంతోనే మన గ్రామంలో ఎన్నిక జరగడం. రోడ్లు డ్రైనేజీల సమస్య ఎలా ఉంది? తాగునీటి సమస్య గ్రామంలో పూర్తిగా ఉన్న కాలంలో చాలా అద్భుతంగా తయారైనాయి. ఇండ్లల్లో నీళ్లు దొరకడం కాకుండా డ్రైనేజ్ సమస్య అనేది కుప్పగూలిపోయింది. ఇక్కడున్న లైటింగ్ సిస్టమ్ కూడా కుప్పగూలిపోయింది. ఏ సమస్య కూడా సాల్వ్ చేయడానికి నాయకులు గత సచివాలయం మన ఒక గ్రామ పంచాయతీ ఆఫీసు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు బడ్జెట్ కూడా ఇలా నిల్లుగా ఉన్నది. మేము నిన్న మరి ఏదైతే గ్రామ పంచాయతీకి గెలిచిన మొట్టమొదటిసారి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ యొక్క దానికి సున్నము వేద్దాం, దాన్ని శుభ్రంగా చేద్దామంటే కూడా అది మీది నుండి పడుతుంటే కూడా కొద్దిగా భయంకరంగా అనిపించింది. దీన్ని రూపుమాపాలంటే పూర్తిగా పెద్దల సహకారం, మరి ఇక్కడున్న మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ సహకారం మరి వాళ్ళు అందించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎవరిని కూడా విమర్శించే అవసరం లేదు. కాపాడే పద్ధతిలో ఈ ఊరును ఒక సుందరంగా తీర్చిదిద్దాలి. డ్రైనేజీ వ్యవస్థ కానీ, కరెంటు విద్యుత్ సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ, మరి అదేవిధంగా రైతులకు నీళ్ళు ఇవ్వడానికి కానీ, రైతులు బాగుంటేనే ఈ యొక్క గ్రామం బాగుంటుంది. గ్రామంలో శుభ్రత ఉంటేనే ఈ ప్రజలు బాగుంటారనే ఉద్దేశంతోనే మనం ప్రయత్నం చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనతో పాటు మిరియాల రాణి ఉప సర్పంచ్ గారు కూడా ఉన్నారు. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాణి గారు, మరి మీ గ్రామంలో మహిళలకు స్వయం ఉపాధి పథకాలు కానివ్వండి, మహిళలకు రక్షణ భద్రత కానివ్వండి, ఎలా మీ సహాయ సహకారాలు అందిస్తారు వాళ్ళకి? మహిళలకు దేనికైనా సపోర్టుగా ఉంటానని, మహిళలకు ఏదైనా ఉపాధి పథకం కింద కుట్టు మిషన్లు కానీ, వేరే బ్యూటీషియన్ కానీ దాని గురించి కొంచెం సహాయపడాలని అనుకుంటున్నాను. సీసీ కెమెరాలు కూడా లేవు అని పెట్టిస్తామని అనుకుంటున్నాము. ఏదైనా ఊళ్ళో ఏదైనా జరిగినా కానీ తెలియట్లేదు, అందుకే మహిళలకు కూడా కొంచెం రక్షణగా ఉంటుందని పెట్టిద్దామని అనుకుంటున్నాం. ఇదండి కొప్పూరు గ్రామ పంచాయతీ పరిధి సంగతి. ఏంటంటే సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు చెప్పడం జరిగింది ఏంటంటే ఏమీ పనులు కాలేదు, అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. అవన్నీ కూడా నేను పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ సక్రమంగా సకాలంలో గ్రామాభివృద్ధి లక్ష్యంగా నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. కెమెరామాన్ చెంగెల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.